అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డోన్ పట్టణంలో చాలామంది అమాయకంగా ఎవరైనా ఏదైనా ఇస్తే చాలు, అది కొంచెం తక్కువ రేటుకి దొరుకుతాను, లేకుంటే తొందరగా డబ్బు వస్తున్నాయి, తొందరగా బంగారం వస్తాను అనే ఆశతో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది తొందరపడి ఆశతో తొందరపాటు పనులు చేస్తున్నారు. అది అందరికీ ఇబ్బంది అవుతుంది, అంటే సమాజానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక నేరము 10 మంది వ్యక్తులతోనో లేకుంటే ఒక సమాజంతోనో లింక్ అయింది. ఒక ఇంటి పెద్ద మోసపోయాడంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 5 మందో 10 మందో ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఒక సమూహం, ఒక 200-300 మంది ఇబ్బంది పడ్డారంటే వాళ్ళ మీద ఆధారపడ్డ ఒక 1000 మంది నుంచి 1500 వరకు ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏమంటే, ఎవరు కూడా దయచేసి మళ్ళీ చెప్తున్నా, తక్కువ రేటుకి బంగారం వస్తుందన్నా, ఎక్కువ రేటుకి వడ్డీ వస్తుందన్నా, ఒక వస్తువు కానీ ఒక కారు కానీ తక్కువ రేటుకి దొరుకుతుందన్నా అందులో ఖచ్చితంగా మోసం ఉంటుంది. దయచేసి ఇది గమనించండి. ఆశపడి తొందరపడి మనకు డబ్బులు వచ్చేస్తాయి, కానీ తొందరపడి మన బ్లడ్ అండ్ స్వెట్ కష్టపడి సంపాదించిన మనీని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి గుడ్డిగా నమ్మి మోసపోద్దని విజ్ఞప్తి చేయడం అనేది. ప్రస్తుతానికి ఈ కేసు విషయానికి వస్తే, చాటా రామాంజనేయులు అని చెప్పేసి పెద్దవాడ విలేజ్, అనంతపురం డిస్ట్రిక్ట్. ఇతను మన కొత్తపేట డోన్లో సెటిల్ అయ్యాడు. ఇతను దాదాపు ఒక 2 సంవత్సరాల దగ్గర నుంచి జనాలతో ఎక్కువ శాతం డోన్ మండలానికి సంబంధించి, డోన్ తాలూకా పాత తాలూకా సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి సుమారు 315 మంది, ఇప్పుడు మాకు తెలియని నెంబరు 315 మంది, వీళ్ళ దగ్గర నుంచి ₹1,00,000కి 10,000 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పి నెలకు దాదాపు 23 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆశతో చాలామంది, అంటే 1,00,000 ఇస్తే నెలకు ఆటోమేటిక్గా 10,000 వస్తుంది కదా అని ఆశతో చాలామంది ₹1,00,000 దగ్గర నుంచి 40 లక్షల వరకు సుమారు డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ఇండివిజువల్, ఎవరి ఇండివిజువల్, అది ₹1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 40 లక్షలు ఇవ్వడం జరిగింది. సో ఇతను స్పీడ్గా ఆ వడ్డీ చెల్లించడం జరిగింది. ఆ వడ్డీ ఎక్కడి నుంచి వచ్చేదంటే, ఒకరికి 10 లక్షలకి ₹1,00,000 వస్తే అది బయట పబ్లిసిటీ అయితే ఆటోమేటిక్గా ఇంకా 10 మంది కడతారు, కాబట్టి ఆ డబ్బు తీసుకెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వడం. సో ఇది కాకుండా క్రిప్టో కరెన్సీ అని ఒక పేరు పెట్టి ఆ క్రిప్టో కరెన్సీలో పెడుతున్న ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం. ఇది ఎక్కడా కూడా ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లోనే, చాలా వరకు ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం, ఆన్లైన్లోనే ఆ కరెన్సీ పెట్టడం, ఆన్లైన్లోనే మళ్ళీ తీసుకొని వాళ్ళకి ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించడం, ఇది జరిగింది. కాబట్టి జనాలు ఇంకా తొందరగా నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇందులో దాదాపు 23 కోట్లు, సుమారు 23 కోట్లు జనాల దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవి కాకోకుండా ఇతని అకౌంట్లో ఉన్నటువంటి ₹2,45,00,000 ఫ్రీజ్ చేయడం జరిగింది. బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు కూడా ఆల్రెడీ మా ఆఫీసర్స్ రిక్వెస్ట్ ఇచ్చారు ఫ్రీజ్ చేయమని చెప్పి, అకౌంట్ కూడా ఫ్రీజ్ అయింది. సో ఈ అమౌంట్, ఇది కాకుండా డిపాజిట్స్ యాక్ట్ ప్రకారం ఇతని పైన కేసు కట్టడం జరిగింది. కాబట్టి ఇతని ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా అవి కూడా సీజ్ చేసి కోర్టు పెట్టడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.